మానసిక స్థితి సరిలేక నిత్యము ఆకలి కేకలతో నరకయాతన అనుభవిస్తున్న అభాగ్యులను చేరదీసి సంరక్షిస్తుంది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. మానవదేవుళ్లారా, అనాథుల అన్నదానానికి అవసరమైన బియ్యము, కూరగాయలు, కిరాణా సామగ్రిని దయతో అందించి ఆదుకోండి. మీ నివాసాలలో వాడని పాతబట్టలను దానం చేసి పుణ్యం కట్టుకోండి. భవనాల గోత్రోభవస్య సత్రెడ్డి నామధేయస్య ప్రమీలా నామ్ని రమ్య హాసిని నామధేయస్య చంద్రహాసన్ రెడ్డి నామధేయస్య ఇప్పాల గోత్రోభవస్య రామనరసింహారెడ్డి నామధేయస్య పూలమ్మ నామధేయస్య కృష్ణారెడ్డి నామధేయస్య కవిత నామధేయస్య శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి సన్నిధౌ అభిషేక పుష్ప పూజాంచ కరిష్యే. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఆనం భవతు జదాయు పురుష శతవేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితిం శతం దీర్ఘమాయు. మృత్యుంజయాయుధం నమః. గాయత్రీదేవ్యైధం నమః. మహారుద్రాయుధం నమః. ఈ పుణ్యక్షేత్రానికి మొదటిసారిగా రావడం జరిగినది. ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామివారిని దర్శించుకున్న తర్వాత మాకెంతో చాలా ఆహ్లాదకరంగా సంతోషంగా ఉన్నది. ఇక్కడ అభాగ్యులను చూసిన తర్వాత 3 పూటలు భోజనం పెట్టుకుంటూ వాళ్ళని ఇట్లా జాగ్రత్తగా చూసుకుంటూ చేయడం వల్ల చాలా సంతోషంగా ఉన్నది. యాజమాన్యం ఈ విషయంలో చాలా దృష్టి సాధించి మంచిగా నిర్వహిస్తున్నారు కార్యక్రమాలు. అందుకొరకు ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి అభాగ్యులకు సహాయం చేయడం వల్ల వాళ్ళకు 2 పూటలు భోజనం చేసినట్టు ఉంటుంది, వాళ్ళ కడుపు నింతది. మనం పుణ్యం చేసిన మనకు ఆ దేవుడు మనకు పుణ్యం కల్పిస్తారు అంత విలువగా. ఇక్కడ శివాలయం కూడా కడుతున్నారు. ఇక్కడ చుట్టుపక్కల కూడా ఎక్కడ లేని విధంగా ఇక్కడ శివాలయం చాలా బాగా కడుతున్నారు. శివాలయంకు భక్తులు కూడా రాను చాలా మంది పెరుగుతూ ఉంటారు. ఇలాంటి టెంపుల్ ఇక్కడ కట్టడం వల్ల ప్రజలందరికీ చాలా సంతోషంగా ఉంటది. చాలా సంతోషం. ఈ గుడి కట్టే వాళ్ళకి అందరికీ ధన్యవాదములు. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.